Amin sir. మంచి మున్సిపల్ పరిపాలనా భవనాన్ని కదిరి పట్టణ ప్రజలకి అందించినందుకు మున్సిపల్ పాలక వర్గానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు గత 5-6 సంవత్సరాలుగా కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ భవనాన్ని వెంటనే మనం నిర్మాణం చేపట్టాలి అని చెప్పి దాదాపుగా సంవత్సరం క్రితమే దీనికి భూమి పూజ చేశాం. కరెక్ట్గా సంవత్సరం రోజుల్లో దీన్ని పూర్తి చేసి మనం అందుబాటులోకి తీసుకురాగలిగాం. కరోనా నేపథ్యంలో దాదాపు 6-7 నెలల పాటు పూర్తిగా పనులు నిలిపేసినప్పటికీ కూడా కేవలం 6 నెలల కాలంలోనే ఈ భవనాన్ని నిర్మించి అందించినటువంటి జేబీఆర్ కన్స్ట్రక్షన్ సంస్థకి వాళ్ళ కాంట్రాక్టర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవడానికి సహకరించినటువంటి మరో కమిషనర్ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి, పబ్లిక్ హెల్త్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక మంచి కార్యాలయం, ఒక నూతన కౌన్సిల్ హాల్ అయితేనేమి, ఒక వీడియో కాన్ఫరెన్స్ హాల్ అయితేనేమి, ఒక చైర్మన్ భవనం అయితేనేమి, టీపీఓకి సంబంధించినటువంటి భవనము, మీటింగ్ హాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే విధంగా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. దీంతో పాటుగా దాదాపుగా మనకు 20-22 కోట్ల రూపాయలతో మరి ఈరోజు మున్సిపాలిటీలో అన్నీ కూడా పనులు మొదలుపెట్టాం. దురదృష్టవశాత్తు కరోనా వల్ల దాదాపు 6-7 నెలలుగా కూడా అన్ని పనులన్నీ ఆగిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ముఖ్యంగా తాగునీటికి సంబంధించినటువంటి ఇంకా 2 ఈఎల్ఎస్ఆర్లు కానీ, వాటికి సంబంధించిన పంపింగ్ స్టేషన్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ పైప్ లైన్లు అయితేనేమి, అదేవిధంగా శానిటైజేషన్కి సంబంధించిన డ్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ముఖ్యంగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాల్లో బీటీ రోడ్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేపట్టబోతూ ఉన్నాం. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా నాకు తెలిసి రాష్ట్రంలోనే మనదే ఒక 2వ మున్సిపాలిటీ. మొట్టమొదటిగా రాయచోటి తర్వాత మనమే దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎస్టిమేట్లన్నీ కూడా పంపించాం. ఇంకా దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రావాల్సింది. కూడా పెద్దలు పార్తాన్న కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తే వచ్చే 2-3 సంవత్సరాల్లో పూర్తిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కదిరి మున్సిపాలిటీకి తీసుకొస్తే చాలా మటుకు మనకు డ్రైనేజ్ సమస్య, దానివల్ల ఉత్పన్నమవుతున్నటువంటి అంటువ్యాధులు అయితేనేది, ఇతరత్ర సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందరి సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకోవడానికి పట్టణ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు కోరుకుంటూ మంచి భవనాన్ని నిర్మించిన అందరికీ, దీని వెనుక ఉండి నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తమాంజలి. అభివృద్ధి అనేటువంటిది మన అందరి చేతుల్లోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీలు అన్నీ కూడా వీలైనంత వరకు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు ఈ యొక్క దివ్యమైనటువంటి భవనం దానికి ఒక ఉదాహరణగా కూడా నిలుస్తుంది. సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను కూడా ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ మీద, కౌన్సిల్ మీద ఆధారపడుతుంది. దానికి సహకరించేటువంటి బాధ్యతను ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా,
రాజకీయాలు ఏదైనా సరే అభివృద్ధి విషయంలో వచ్చినప్పుడు మాత్రం మనమందరము ఒకటిగా పని చేసినప్పుడు మాత్రమే ఇటువంటి భవ్యమైనటువంటి మందిరాలు నిర్మాణం అవుతాయి. కదిరికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచేటువంటిది. తిరుపతి తర్వాత అటువంటి బ్రహ్మాండమైన క్షేత్రాన్ని మనం ఇంప్రూవ్ చేసుకునేటప్పుడు దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రభుత్వ ఆఫీసు భవనాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని ద్వారా ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది. వ్యక్తిగతంగా కొంతమంది నష్టపోతారేమో కానీ ప్రతి ఒక్కరికి లాభం ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా దాంట్లో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా మనము కూడా అందరము కలిసి ఏదో ఒక చర్యలు తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. దీనికి ఇంకో గర్వకారణం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఉండేటువంటి ఒక ప్లేస్ లయన్స్ క్లబ్కు సంబంధించి ఉండేటువంటిది. ఆ రోజు నేను లయన్స్ క్లబ్కి సెక్రటరీగా ఉన్నాను. మున్సిపాలిటీకి ఆక్యుపై చేయాలనుకున్నప్పుడు యాక్చువల్గా అయితే ఒక కేసు వేసి దాని మీద స్టే కూడా తీసుకొని వచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు గ్రామ పెద్దలందరూ కూడా కలిసి లయన్స్ క్లబ్ కూడా ఒక సేవా సంస్థ, అటువంటిది మున్సిపాలిటీ ఆఫీసు బాగుంటే ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒకే ఒక తీర్మానం చేసి ఈ ప్రదేశాన్ని మున్సిపాలిటీకి అప్పగించడం జరిగింది. మొదట్లో కొన్నాళ్ళకి డెవలప్మెంట్ కానప్పుడు మేము బాధపడ్డాం, అరే అనవసరంగా ఇచ్చామేమో అని. అయితే ఈ రోజు మాత్రం ఇది చూసిన తర్వాత లయన్స్ క్లబ్ ఇక్కడ ఇచ్చినందుకు సార్థకత చేకూరిందని, కదిరి మున్సిపాలిటీ యొక్క భవనం కూడా చాలా దివ్యంగా ఉందని, ఇదే అభివృద్ధి ఈ రోజే నేను డీసీ గారికి, కమిషనర్ గారికి, సిద్ధారెడ్డి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఇది ఒక ప్రారంభంగా తీసుకొని టోటల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్ల యొక్క దీంట్లో ఉండేటువంటి విద్యుత్ అలంకారాలకు సంబంధించిన విషయంలో మనం మాక్సిమం ప్రపోజల్స్ పంపిద్దాం. వచ్చేటువంటి దాంట్లో ఎన్ని వీలైతే అన్ని వస్తాయి. వీలైనంత వరకు అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరెవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం కనపడుతోంది. లక్షల కోట్ల రూపాయల నిధులు ఇప్పుడు జీఎస్టీ ద్వారా కానీ పన్నుల రూపంలో వస్తున్నాయి. దానికి రాష్ట్రాలకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మున్సిపాలిటీలకు ఇస్తుంది. కాబట్టి మన మున్సిపల్ ప్రజలందరూ కూడా సహకరించి ఈ అభివృద్ధికి ఇదే ఒక తొలి నాందిగా, ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి వేరు, ఇప్పటి నుంచి జరగబోయే అభివృద్ధిని ఒక మోడల్ గా మనం తయారు చేసుకోవాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక నాంది కావాల్సిందిగా నేను విజ్ఞప్తి. కదిరి పురపాలక సంఘానికి సంబంధించి మొదటి అంతస్తు అంటే నూతనంగా నిర్మించినటువంటి మొదటి అంతస్తు ప్రారంభించేసినటువంటి గౌరవనీయులైన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సిద్ధారెడ్డి గారికి, అలాగే మన మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అలాగే ఇక్కడికి చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన మన మెడికల్ స్టాఫ్, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్కారాలు. మరి ఈ రోజున ఇక్కడ మనకి కదిరి మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే ఉంది. గతంలో మనకి లాంగ్ బ్యాక్ అమౌంట్ శాంక్షన్ అయినప్పటికీ కొన్ని రీజన్స్ వల్ల అది కట్టలేకపోవడం జరిగింది. ఈ రోజున మరి ఎమ్మెల్యే గారి సూచనతో, అలాగే ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు కానివ్వండి, ఈ గారు కానివ్వండి, అలాగే మా ఇంజనీరింగ్ స్టాఫ్ అందరూ కూడా కోఆపరేట్ చేయడం వల్ల ఈరోజు ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించంటే అన్ని ఇంతకుముందు కింద పాత ఆఫీస్లో కౌన్సిల్ కాలేజ్ అన్నీ కూడా ఉండేవి. స్టాఫ్ కూడా కొంతమంది ఇక్కడ రూమ్ సరిపోతే కింద సరిపోగా పాత ఆఫీస్లో ఉండడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ ఎవాల్యుయేట్ చేసే విధంగా కౌన్సిల్ హాలు, అలాగే వీడియో కాన్ఫరెన్స్ హాలు, మీటింగ్ హాలు, అలాగే చైర్పర్సన్ గారి ఛాంబర్, ఇవన్నీ కూడా ఇక్కడ కట్టడం జరిగింది. అన్ని సౌకర్యాలతో కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. నేను వచ్చేసాను. మాస్క్ పక్కన పెట్టి